సీనియర్ నేత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిగిలిపోయిన కొద్ది వాటి పనులు ఏమన్నా చేసావా? గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి 48 కోట్లు ఖర్చు పెట్టాం. నువ్వేం ఖర్చు పెట్టావో చెప్పు. పోలవరానికి చాలా క్లియర్గా అప్పుడే చెప్పాను. రైట్ కెనాల్కి 1655 కోట్లు రైట్ కెనాల్ ఖర్చు పెట్టాం. నువ్వెంత ఖర్చు పెట్టావు? పోలవరం లెఫ్ట్ కెనాల్కి పురుషోత్తపట్నం లిఫ్ట్కి 1578 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేసి నీళ్లు నడిపితే దానికి తాళాలు వేసావు. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు కట్టింది తెలియకూడదని కోర్టుల్లో లిటిగేషన్లో పెట్టి ఎన్జీటీలో చివరి 6 నెలలు కూడా పంపులు మోటార్లు ఆడేయలేదు. పట్టిసీమ ప్రాజెక్టుకి 4 ఏళ్ళు తాళాలేసి చివరి సంవత్సరం గతి లేక బూజు పట్టిన పంపులను నేను చూపిస్తే చివరి సంవత్సరం నీళ్ళు ఇచ్చావు తప్ప పట్టిసీమను కూడా 5 ఏళ్ళు నడిపిన పరిస్థితి లేదు. పోలవరం డ్యాంకి చంద్రబాబు నాయుడు గారు మేము చూడటానికి వెళ్తే ప్రొక్లైమ్లు అడ్డం పెట్టి, జేసీబీలు అడ్డం పెట్టి, ట్రాక్టర్లో లారీలు అడ్డం పెట్టావు. రెండోసారి పోలవరం డ్యాంకి వెళ్తే అరెస్ట్ చేసి నన్ను బొటాయిగూడెం పోలీస్ స్టేషన్లో పడేసావు, మా నాయకుల్ని నన్ను. ఇదా నీ నిర్వాకం? లక్షలాది మంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బస్సుల ద్వారా, కార్ల ద్వారా, వాహనాల ద్వారా, రకరకాల వాహనాల్లో లక్షల మంది పోలవరం డ్యాంకి వెళ్ళారు. లైవ్లో పోలవరం డ్యాంలో జరిగే కాంక్రీట్ పనులు దేశానికి ప్రపంచానికి ఆన్లైన్లో చూపించాం. నువ్వు మేము వెళ్తేనే డ్యామ్ సైట్లో పోనివ్వాల. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ 5 ఏళ్లలో ఒక్క బస్సు పెట్టి, ఒక్క వాహనం పెట్టి ఎవరినన్నా పోలవరం డ్యాము తీసుకెళ్ళి పనులు దుంచే దమ్ము ధైర్యం నీ ప్రభుత్వానికి ఉందా అని 5 ఏళ్లలో చేసావని నేను జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. చాగల్నాటికి 16 కోట్లు ఖర్చు పెట్టాం. పుష్కరాకి 140 కోట్లు ఖర్చు పెట్టాం. తాడిపూడికి 96 కోట్లు ఖర్చు పెట్టాం. చింతలపూడి లిఫ్ట్కి 4000 కోట్లు పనులైతే దాన్ని కూడా నాశనం చేసావు. ఉభయ వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, జగేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఇన్ని ప్రాంతాలకు నీళ్ళెళ్ళే 10 నియోజకవర్గాలు, 10 లక్షల ఎకరాలు మెట్ట ప్రాంతాలన్నీ కూడా 5000 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2 సంవత్సరాలు తిరగకుండా 4000 కోట్లు ఖర్చు పెడితే ఈ దద్దమ్మ అసమర్థ చేతకాని ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా పక్కన పారేశారు. అదే చింతలపూడి నీళ్ళు వచ్చుంటే ఇవాళ మెట్ట ప్రాంతాలు కృష్ణా జిల్లాలో, అటు వెస్ట్ గోదావరిలో బ్రహ్మాండంగా లక్షలాది ఎకరాల్లో 1000 కోట్ల ఆదాయం రైతాంగానికి వచ్చి ఉండేది. దాన్ని కూడా నాశనం చేశావు. దానికేం సమాధానం చెప్తామని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దాన్ని నాశనం చేశావు. పనులు మొదలు పెడితే, శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే దాన్ని కూడా నాశనం చేసి దాన్ని కూడా పక్కన పడేసావు. అట్లాగే కేఎల్ ప్రాజెక్టులో పులిచింతల్లో 1174 కోట్లు మేము ఖర్చు పెడితే పులిచింతల గేట్లు కొట్టుకుపోతే నీకు 4 ఏళ్ళు పట్టింది గేట్లు పెట్టడానికి. గుండ్లకమ్మ గేట్లు కట్టుకుపోతే ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. నీ ఇసుక దాహం వల్ల, మీ శాసనసభ్యులు మంత్రుల ఇసుక దాహం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. కడప జిల్లాలో, మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో పుంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, రిజర్వాయర్ కొట్టుకుపోయింది. ఏం సమాధానం చెప్తావు దానికి? పుంచాకి ఏం సమాధానం చెప్తావు? అన్నమయ్య డ్యామ్కి ఏం చెప్తావు? గుండ్లకమ్మ గేట్లకి ఏం చెప్తావు? పులిచింతల గేట్లు